మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. ఈ గ్రూప్ లో ఒక్కొక్క గ్రూప్ కి 2 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి 10 మార్కులు ఉంటాయి. ఒకవేళ మీరు ఆన్సర్ చేయని పక్షంలో ఆ ప్రశ్న వేరే గ్రూప్ కు పోతుంది, పాసింగ్ క్వశ్చన్ గా ఉంటుంది. ఎవరైతే డైరెక్ట్ గా ఆన్సర్ ఇస్తారో దానికి 10 మార్కులు ఉంటాయి. ఒకవేళ అది పాస్ చేసినటువంటి ప్రశ్న అయితే దానికి కేవలము 5 మార్కులే ఉంటాయి. మీకు ఇచ్చినటువంటి 2 ప్రశ్నలకి మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఆన్సర్ ఇవ్వలేని పక్షంలో కూడా మళ్ళీ మీకు ప్రశ్న అడగబడదు. ఓకేనా? మొదటి ప్రశ్న మల్టిపుల్ చాయిస్. నేను కొన్ని అంటే ఆన్సర్లు 3 రకాల ఆన్సర్ ఇస్తాను, దానిలో మీరు ఒకటే చెప్పాలి. మొట్టమొదటిది, బాప్తిస్మ ఇచ్చు యోహాను ప్రజలకు బాప్తిస్ము ఎక్కడిచ్చారు? 1 నైలు నదిలో, 2 ఎర్ర సముద్రంలో, 3 యోర్దాను నదిలో. రైట్ ఆన్సర్ యోర్దాను నదిలో రైట్ ఆన్సర్. ఏ రూపంలో దేవుని ఆత్మ యేసుక్రీస్తు మీదకు దిగవచ్చాడు? 1 పావురము రూపంలో, 2 అగ్ని రూపంలో, 3 గాలి రూపంలో. పావురం రూపంలో రైట్ ఆన్సర్. తన బాప్తిస్మం తర్వాత ఉపవాసం చేయడానికి యేసు ఎక్కడికి వెళ్ళాడు? 1 కానా పల్లెకు, 2 ఎడారికి, 3 కఫర్నాముకు. ఎడారికి రైట్ ఆన్సర్. గడిగా క్లాస్ కొట్టండి. ఇప్పుడు ఉపవాది యేసును విడిచిపెట్టిన తర్వాత ఆయనకు ఎవరు పరిచర్య చేశారు? 1 శిష్యులు యేసు ప్రభు పరిచర్య చేశారు, 2 మరియమ్మ గారు చేశారు, 3 దేవదూతలు యేసు ప్రభుకు పరిచర్య చేశారు. రైట్ ఆన్సర్ దేవదూతలు. 10 మార్కులు. నెక్స్ట్, యేసు పేతురును తొలిసారిగా ఎక్కడ కలుసుకున్నాడు? 1 పేతురు వాళ్ళ ఇంట్లో, బి గలిలయ సముద్ర తీరాన, సి కపటి గ్రామంలో. ఎక్కడ? గలిలయ సముద్ర తీరం రైట్ ఆన్సర్. యేసు వద్దకు మొట్టమొదటిగా వచ్చిన శిష్యుడు ఎవరు? 1 ఆంద్రేయ, బి పేతురు, సి బప్తిస్మ యోహాను. ఆంద్రేయ రైట్ ఆన్సర్. గట్టిగా క్లాస్ కొట్టాలా? లాస్ట్ ఫైనల్. అందరికి మార్క్ వచ్చింది. మరి ఇది చూడాలి. జబదాయి కుమారులు ఎవరు? 1 ఆంద్రేయ, పేతురు, బి చిన్న యాకోబు, నతానియేలు, సి యాకోబు, యోహానులు. యాకోబు, యోహానులు రైట్ ఆన్సర్. ఓకే, ఈ రౌండ్ లో మొట్టమొదటిగా అందరికి కూడా మార్కులన్నీ కూడా 10 అందరికి కూడా మార్కులు వచ్చినాయి. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి అందరూ. సరే, మొదటి రౌండ్ లో 2వ ప్రశ్న మళ్ళీ ఇదే గ్రూప్ కి. బుద్ధిమంతుడు తన ఇంటిని ఎక్కడ కట్టుకున్నాడు? 1 రాతి పునాది పైన, ఏ బి యెరూషలేము, సి ఇసుక పునాది పైన. రాతి పునాది పైన రైట్ ఆన్సర్. సెకండ్ గ్రూప్, పేతురు అత్తగారి రోగం ఏమిటి? ఏ జ్వరం, బి కుష్ఠరోగము, సి కరోనా. జ్వరం రైట్ ఆన్సర్. నిష్కపటమైనదిగా పేరుకోడిన పక్షి ఏది? 1 గొర్రెపిల్ల, బి పిచుక, సి పావురము. పావురం రైట్ ఆన్సర్. ఏ పక్షి కంటే ఎక్కువగా దేవుని బిడ్డలు శ్రేష్ఠులు? పిచుక పిల్లలు, 2 పావురము, 3 గ్రద్ద. సారీ రాంగ్ ఆన్సర్. ప్రశ్న, ఏ పక్షుల కంటే ఎక్కువగా దేవుని బిడ్డలు శ్రేష్ఠులు? పిచ్చుక పిల్ల ఏ, బి పావురము, శ్రీ గద్ద. రైట్ ఆన్సర్. 5 మార్క్స్. పులిసిన పిండి దేనితో పోల్చబడింది? ఏ నరకము, బి ఉత్తరించు స్థలము, సి పరలోక రాజ్యము. ఆన్సర్ 5 మార్క్స్.
7 నీతిమంతులు ఎవరి వలె తేజరిల్లుతారు? 1 చంద్రుడి వలె, 2 నక్షత్రాల వలె, 3 సూర్యుడి వలె. నక్షత్రాలు రాంగ్ ఆన్సర్. సూర్యుడు రైట్ ఆన్సర్. 5 మార్క్స్. 7th గ్రూప్. సత్యాన్ని ప్రకటించినందుకు శిరచ్ఛేదనం చేయబడిన వ్యక్తి ఎవరు? 1 బాప్తిస్మ యోహాను, 2 శిష్యుడైన యోహాను, 3 పేతురు. బాప్తిస్మ యోహాను రైట్ ఆన్సర్. లాస్ట్ గ్రూప్ 10 మార్క్స్. ఇంతటితో ఈ యొక్క మొదటి గ్రూపు పూర్తి అయింది. అందరు కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. ఈ గ్రూప్ వాళ్ళకి ఫస్ట్ గ్రూప్ వచ్చేసి 20, సెకండ్ గ్రూప్ వచ్చేసి 20, థర్డ్ గ్రూప్ 20, ఫోర్త్ గ్రూప్ 10, ఫిఫ్త్ గ్రూప్ 15, సిక్స్త్ గ్రూప్ 10, సెవెంత్ గ్రూప్ 30. ఓకే, 7th గ్రూప్ బాగా లీడింగ్ లో ఉంది. రెండవ రౌండ్ లో అడుగు పెట్టి ఉన్నాము. రెండవ రౌండ్ లో డైరెక్ట్ క్వశ్చన్. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మొదటి పుస్తకం పేరేది? మత్తయి శుభవార్త రైట్ ఆన్సర్. 10 మార్కులు. రెండో గ్రూప్ కి మత్తయి శుభవార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 28 రైట్ ఆన్సర్. మత్తయికి గల మరో పేరు ఏమిటి? లేవి రైట్ ఆన్సర్. యేసుక్రీస్తు వంశావళిలో ముఖ్యమైన 2 వ్యక్తుల పేర్లు, మగవాళ్ళ పేర్లు. యోసేపు, ఇంకా 2 పేర్లు. యోహాను. ఓకే, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. అబ్రహాము, దావీదు రైట్ ఆన్సర్. 5 మార్క్స్. ఓకే, ఓబేదు తల్లిదండ్రుల పేర్లు. రుతు వాళ్ళ భర్త పేరు. ఓకే, పాస్ చేస్తున్నా. పాస్. ఓబేదు తల్లిదండ్రుల పేర్లు. పాస్. ఓకే, ఓబేదు తల్లిదండ్రుల పేరు రూతు, బోవాజు రైట్ ఆన్సర్. ఎన్నో గ్రూప్ ఇది? 5వ గ్రూప్. భూ మార్గము సిద్ధపరచడానికి లోకానికి వచ్చినది ఎవరు? రైట్ ఆన్సర్. బాప్తిస్మ ఇచ్చు యోహాను గూర్చి ఎవరు ప్రవచించారు? యెషయా ప్రవక్త రైట్ ఆన్సర్. 10 మార్క్స్. బాప్తిస్మ ఇచ్చు యోహాను ఆహారము ఏమిటి? తేనె, మిడతలు రైట్ ఆన్సర్. 10 మార్క్స్. బాప్తిస్మ యోహాను వస్త్రములు ఏమిటి? ఓకే, రైట్ ఆన్సర్. 10 మార్కులు. మత్తయి శుభవార్త 7వ అధ్యాయము 29 ప్రకారము యేసు ఎలా బోధించాడు? యేసు ఎలా బోధించాడు? ఉపమానాల రూపంలో, కథల రూపంలో, అధికారపూర్వకంగా? కొటేషన్ కదా అడిగింది. ఆయన ఏ విధంగా బోధించాడని చెప్పిన. రాంగ్ ఆన్సర్. నీకానిచే వచ్చిందా? వాళ్ళకాంచి కదా. అధికారం. ఓకే, ఎవరు చెప్పలేదు, దీనికి మార్క్ లేదు. ఓకేనా? ప్రభు స్వస్థత చేసిన తర్వాత ఇదిగో మిమ్మల్ని మీరు యాజకునికి మీరు కనపరచుకోండి అని చెప్పాడు. ఎవరితో చెప్పాడు? యేసు ప్రభు అద్భుతం చేసిన తర్వాత మీరు వెళ్ళి యాజకునికి కనిపించండి అని చెప్పారు. రెడీ? 1 స్వస్థత పొందిన వారికా? అదేగా నేను చెప్పాను. స్వస్థత పొందిన వారు ఎవరు? ఆ పేరు. రెడీ? పాస్. అది యేసు ప్రభువు తను తాను అంటే స్వస్థత పొందిన తర్వాత మీరు పోయి యాజకునికి కనపడండి అని చెప్పారు. కుష్ఠరోగి రైట్ ఆన్సర్. 5 మార్క్స్. ప్రభు మీరు నా ఇంట్లోకి ప్రవేశించడానికి నేను పాత్రుని కానని చెప్పిన వ్యక్తి మీరే. రాంగ్ ఆన్సర్.
ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను యోగ్యుడని కాను, పాత్రుడని కాను అని చెప్పినటువంటి వ్యక్తి శంకరా? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ధర్మశాస్త్ర బోధకుడు. రాంగ్ ఆన్సర్. ప్రభువు మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రుడిని కాను అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? సరే, పాస్. రైట్ ఆన్సర్. 5 మార్క్స్. ఏ గ్రూప్ చెప్పమ్మా? 4th గ్రూప్. 5 మార్క్స్. ఎక్కడ? యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు ఉన్నారు? ఎంతమంది? ఓకే, రైట్ ఆన్సర్. 10 మార్క్స్. అపోస్తులలో మొదటి వ్యక్తి పేరు, అంటే మొదటి అపోస్తులలో మొట్టమొదటి లీడర్ గా ఉన్నాడుగా, ఆయన పేరు? రాంగ్ ఆన్సర్. పేతురు. రైట్ ఆన్సర్. 5 మార్క్స్. అంత చిన్న క్వశ్చన్ ఎవరికైనా వస్తుందా? అల్ఫాయ్ కుమారుడైన అపోస్తులుడు ఎవరు? రైట్ ఆన్సర్. 10 మార్కులు. రెండో గ్రూపు. మూడో గ్రూపు. యేసుక్రీస్తును అప్పగించిన అప్పగించినటువంటి వ్యక్తి పేరు? యూదా ఇస్కరియోతు. ఓకే, రైట్ ఆన్సర్. ఏ పట్టణంలోనికి శిష్యులు ప్రవేశించలేదు? సమరియా పట్టణం పేరు సమరియా. రైట్ ఆన్సర్. 5 మార్క్స్. రెండో గ్రూపు. మారు మనసు పొందుటకు యేసుక్రీస్తు చేత శపింపబడిన పట్టణములు ఏవి? 3 పట్టణాలు. తూమా. అట్లాంటివి చెప్పు. పాస్. మా 3 పట్టణాల పేర్లు. పక్కన వాళ్ళ ప్రశ్నకైతే ఆన్సర్ బాగొస్తుంది, మీ ప్రశ్నకు రాదు. పాస్. ఓకే, దానికి ఆన్సర్ వచ్చేసి కొరాజీనపురము, బెత్సైదా, కఫర్నాము. ఓకేనా? ఎవరికి ఆకలి వేస్తే వెన్నెలు త్రుంచి తిన్నారు? యేసు ప్రభు లేదా అపోస్తులు? అపోస్తులు ఆన్సర్ చెప్పేశారు కాబట్టి 5 మార్క్స్. ఆకలి వేసినప్పుడు వాళ్ళు మందసంలోని రొట్టెలను తిన్నారు. ఎవరు వాళ్ళు? ఆన్సర్ వచ్చేసి దావీదు, అతని అనుచరులు. మందిరాన్ని పవిత్రపరచిన తర్వాత యేసు ఎక్కడికి వెళ్ళాడు? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. అమ్మా, రెండు ప్రశ్నలు ఆల్రెడీ చెప్పేసినారు వాళ్ళు. బెతానియా. 5 మార్క్స్. వ్యక్తుల పేర్లు, గ్రంథాల పేర్లు, అవి మీరు మార్క్ చేయాలి. మీరు ఎంత ఎక్కువగా మార్క్ చేస్తే అన్ని మార్కులు మీకు స్కోర్ అవుతుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మాస్టర్ ఏదైనా ఒక మ్యూజిక్ పెట్టి మాస్టర్. మనం స్టాప్ చేస్తే అంతే రండి. అంగబా ఏ మాడి బొమ్మ. అప్పుడే పోయినా ఫెయిల్ ఎందుకు అవుతామ్మా? మార్కులు బాగానే వచ్చినాయి కదా. నీకు ఆన్సర్ చెప్తున్నావు, కానీ పక్కన వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు గట్టిగా చెప్పకూడదు. మీరు మాట్లాడుకొని ఆన్సర్ అట్టే పెట్టుకోవాలా. చెయ్ చెయ్. వ్యక్తుల పేర్లు, బైబిల్ పేర్లు.
ఏంటండి? గ్రంథాల పేర్లు అంతే, ఊర్ల పేర్లు లేదు. ఓన్లీ వ్యక్తుల పేర్లు గ్రంథాల పేర్లు రాయండి, ఊరి పేర్లు కాదు. వ్యక్తుల పేర్లు గ్రంథాల పేర్లు రాయన అవసరం ఎవరికి మార్కింగ్ చేసి 1, 2, 3 అని పెట్టండి. వ్యక్తుల పేర్లు గ్రంథాల పేర్లు. ఆ బైబుల్ ఓకేనా? టైం అయిపోతుంది. రెడీ? 10 లెక్క పెట్టేలోపు మీ పెన్ను పక్కన పెట్టి అందరూ మీ ప్లేస్ లో కూర్చోాలి. రెడీ? 1 వాళ్ళు కూడా చూపి. మరియ తల్లి యేసు ప్రభుని ఓదార్చిందా? లాలించిందా? ఓకే, రాంగ్ ఆన్సర్. మరియ తల్లి యేసు ప్రభు అంటే యేసు ప్రభు చనిపోయిన తర్వాత మరియ తల్లిని ఆ మృతదేహాన్ని ఆమె ఒడిలో పెట్టినది అనమాట. అది రైట్ ఆన్సర్. ఓకేనా? రాంగ్ ఆన్సర్. మైనస్ ఏం లేదు, మార్క్ లేదు. యాక్షన్ చేస్తుందిలే. వాళ్ళకు కూడా చూపి, వాళ్ళ ముఖాలు చూపి. తర్వాత చెప్పు ఏందో. ఓకే, సీమోను ప్రవక్త మరియ తల్లితో ప్రవచించినటువంటి విధానం. ఓకేనా? రైట్ రైట్ 10 మార్కులు. నువ్వు ఎవరు? ఈ గ్రూప్ కాదు చెప్పేది, మీదేనా? ఓకే, కరెక్టే. చెప్పు. రైట్ ఆన్సర్, 10 మార్క్స్. యేసు ప్రభు సిలువలో వేలాడుతున్నప్పుడు మరియ తల్లి యేసు ప్రభు చెంత నిలబడటం. నెక్స్ట్ గ్రూప్ త్వరగా వచ్చాయి. దాన్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలా? మాట్లాడకూడదు. ఒకవేళ నోట్లో నుంచి ఎక్కువ మాటలు దగ్గర ఉన్నారు కాబట్టి వినపడింది అంటే మాత్రం మార్క్ కట్ అయింది. ఎవరు మాట్లాడద్దు. లిప్ రీడింగ్ ఏమొద్దు. పక్క గ్రూపులు మాట్లాడద్దు. అమ్మాయి నువ్వు కూర్చోమ్మాయి ఫస్ట్. రైట్ ఆన్సర్, కానాపల్లి విందులో యేసు ప్రభు చేసినటువంటి అద్భుతం. నెక్స్ట్ మీరు. రెడీ? ఇంకా పాస్ అవుతుంది మళ్ళీ. పాస్ లేదంటే ఇది క్యాన్సిల్ అయిద్ది అంటున్నా. ఏది? తప్పిపోయిన బాలుడవా? సర్లే, రాంగ్ ఆన్సర్. అది తప్పిపోయిన బాలుడేంది? అది కథ, పెద్ద స్టోరీ అది. అది తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానాన్ని గురించి చెప్పమన్నా, కానీ కరెక్ట్ చెప్పలేకపోయినాడు. 5 మార్క్స్. నువ్వు ఆగరా నాయనా. మరియ తల్లి
అపోస్తలతో ప్రార్థన చేశారు. రైట్ ఆన్సర్. ఏమరా విను బాగుడు ఓకే రైట్ ఆన్సర్. సెకండ్ 10, థర్డ్ 10 మార్కులు, ఫోర్త్ గ్రూప్ నో మార్క్స్, ఫిఫ్త్ గ్రూప్ 10 మార్క్స్, సిక్స్త్ 10 మార్కులు, ఏడో గ్రూప్ 10 మార్కులు. జనరల్ నాలెడ్జి మొదటిది KDSS అనగానేమి? కర్నూలు డయాసిస్ సోషల్ సర్వీస్ సొసైటీ. రైట్ ఆన్సర్. 10 మార్కులు. గుడి పిల్లలు ఉన్నారా? సిక్స్త్ గ్రూప్ డెస్క్ అనగా అబ్రివేషన్. ఎడ్యుకేషన్ సొసైటీ కర్నూలు. ఓకే రైట్ ఆన్సర్. కర్నూలు మేత్రానుల మన మేత్రానుల పేరు ఫుల్ నేమ్ శ్రీ శ్రీ జానెస్ ఓసిడి. ఓకే రైట్ ఆన్సర్. 10 మార్కులు. ఏడో గ్రూప్ కి. నెక్స్ట్ ఆదోని డీన్ పేరు విత్ ఫుల్ నేమ్? గొడుగునూరు ప్రవీణ్. ఓకే రైట్ ఆన్సర్. నెక్స్ట్ మన గ్రామ పాలక పునీతుని పేరు? మన గ్రామ అంటే మీ కపటి గ్రామ పాలక పునీతుని పేరు? సెయింట్ ఫ్రాన్సిస్ అసిసి. రైట్ ఆన్సర్. 10 మార్కులు. పెద్ద కడుపురు విచారణ పాలక పునీతుడు పేతురు. ఓకే రైట్ ఆన్సర్. 10 మార్కులు. నెక్స్ట్ మీదమ్మా. మన మేత్రాసనంలో కొన్ని డీనర్లు ఉన్నాయి. ఎన్ని డీనర్లు ఉన్నాయి? 5 డీనర్లు. ఓకే రైట్ ఆన్సర్. 10 మార్కులు. ఇప్పుడు మళ్ళీ మీకు 5 డీనర్లు అన్నారు కదా, 5 డీనర్ల పేర్లు? నంద్యాల. ఓకే రైట్ ఆన్సర్. 10 మార్కులు. ఓకే మన విచారణలో ఒక ఎన్ని సబ్ స్టేషన్స్ ఉన్నాయి? 3 సబ్ స్టేషన్స్ ఉన్నాయి. ఓకేనా? రైట్ ఆన్సర్. మన విచారణలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ పేరు? కోడూరు క్రియేషన్స్. రైట్ ఆన్సర్. మన పెద్ద కడుపురు విచారణ గురువు పేరు ఫుల్ నేమ్? కోడూరు రాజేంద్ర కుమార్. రైట్ ఆన్సర్. మన ఇక్కడే కదా మన మేత్రాసన పాటల పుస్తకం పేరు? జీవధార. ఓకేనా? రైట్ ఆన్సర్. మేత్రాసన వికార్ జనరల్ పేరు? వికార్ జనరల్ ఉన్నారు కదా మేత్రాసనకి, బిషప్ తర్వాత మళ్ళీ వికార్ జనరల్ ఉంటారు కదా, ఆయన పేరు విజి పేరు? రాంగ్ ఆన్సర్. ఫాదర్ కర్ణాటక నుంచి. అంటే మన డయాసిస్ గురువే అమ్మా, కర్ణాటక నుంచి. సరేనా? ఓకే పాస్ పాస్ పాస్. అంతనప్ప చౌరప్ప. రాంగ్ ఆన్సర్. ఆల్రెడీ క్లూ ఛానల్ వచ్చినాయి, వద్దు కాదు. మన మేత్రాసన గురువే. ఓకేనా? అందుకని క్లూ లేదు. అర్లప్ప ఫాదర్. ఓకే రైట్ ఆన్సర్. డెస్క్ డైరెక్టర్ పేరు? మన కర్నూలు మేత్రాసన డెస్క్ డైరెక్టర్ పేరు? మీకు బోర్డు రాంగ్ ఆన్సర్. అయిపోయింది. డెస్క్ డైరెక్టర్ పేరు? ఫాదర్ యాండ్రూ. అది ఒకప్పుడు. రాంగ్ ఆన్సర్. ఫాదర్ భాస్కర్. రైట్ ఆన్సర్. ఎన్నో గ్రూప్ ఇది? ఫాదర్ భాస్కర్లు చాలా మంది ఉన్నారమ్మా, కాబట్టి ఇప్పుడు ఫుల్ నేమ్ కావాలా? ఫాదర్ భాస్కర్లు మన డయాసిస్ లో 3-4 ఉన్నారు. 3 ఉన్నారు. 5 మార్క్స్. మొండెం భాస్కర్ కాదు, ఆయన మెండెం భాస్కర్.
మెండెం భాస్కర్ ఫాదరు డెస్క్ డైరెక్టర్, అడుసుపల్లి భాస్కర్ ఫాదర్ వచ్చేసి కాలేజ్ కరస్పాండెంట్, ఫాదర్ భాస్కర్ అనకర్ల యూత్ డైరెక్టర్. తర్వాత వచ్చేసి ఫాదర్ భాస్కర్ అనకర్ల, ఆయన వచ్చేసి అమెరికా జర్మనీలో ఉన్నారు. ఫస్ట్ గ్రూపు 25 మార్కులు, సెకండ్ గ్రూపు 20 మార్కులు, ఫుడ్ రెడీ ఏంటిదా 10 మార్కులు, నాలుగో గ్రూపు 10 మార్కులు, 5వ గ్రూపు 20 మార్కులు, 6వ గ్రూపు 20 మార్కులు, 7వ గ్రూపు 25 మార్కులు. ఓకేనా? ఆకాశంలో కనిపిస్తాను, దేవుడు నన్ను ఒక నిబంధనకు గుర్తుగా పెట్టాడు, నేనెవరిని? నేను అడిగిన ప్రశ్న కాదు, ఏంది దర్శన గ్రంథము? ఆకాశంలో కనిపిస్తాను, దేవుడు నన్ను ఒక నిబంధనకు గుర్తుగా ఏర్పాటు చేశాడు, పెట్టాడు, నేనెవరిని? రాంగ్ ఆన్సర్. పవన్. ఆకాశంలో కనిపిస్తాను, దేవుడు నన్ను ఒక నిబంధనకు గుర్తుగా ఏర్పాటు చేశాడు, నేనెవరిని? రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ఆకాశంలో కనిపిస్తాను, దేవుడు నన్ను ఒక నిబంధనకు గుర్తుగా ఏర్పాటు చేశాడు, నేనెవరిని? మీరమ్మా? ఇంద్రధనుసు. రైట్ ఆన్సర్. ఆదాము అవ్వలకు లేనిది మనకు ఉండేది. ఇది అయిపోయింది వాళ్ళది. అవ్వ ఆదాములకు లేనిది మనకు మాత్రమే ఉండేది. రాంగ్ ఆన్సర్. బుద్ధి. రాంగ్ ఆన్సర్. లేదా ఏం భాష? పుట్టుక. ఓకే, రైట్ ఆన్సర్. పుట్టుక ఒకటి తల్లిదండ్రులు అనమాట. బలమైన నన్ను ఎవరు జయించలేరని సవాలు విసిరాను, ఒక చిన్న గులకరాయి తగిలి కుప్పకూలి నేల కోరిగాను, నేనెవరిని? రైట్ ఆన్సర్. 10 మార్కులు. అరణ్యంలో ఉన్నాను, మండుతూ ప్రకాశిస్తూ కనపడతాను, నాలో నుండి దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడాడు, నేను ఎవరిని? ఏ వ్యక్తితో మాట్లాడాడు? రైట్ ఆన్సర్. మండుచున్న పొద మోసే అనే వ్యక్తితో మాట్లాడాడు. నెక్స్ట్, ఆకాశంలో పుట్టాను, జ్ఞానులను నడిపించాను, నేనెవరిని? నక్షత్రం. ఓకే, రైట్ ఆన్సర్. కలలు కంటాను, కలలను వివరిస్తాను, నేనెవరిని? రాంగ్ ఆన్సర్. కలలు కంటాను. బైబుల్ లేదమ్మా తల్లి, నేను అడిగేటప్పుడు బైబుల్ అంటే. కలలు కంటాను, కలల భావాలను వివరిస్తాను, నేనెవరిని? క్లూవా? అదే పేరు మీద కొత్త నిబంధనలు పాత నిబంధనలు ఎదురుంటారు. యోసేపు. రైట్ ఆన్సర్. ఇది మీకు 10 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు నేను పొట్టిగా ఉంటాను, మేడి చెట్టు ఎక్కాను, ప్రభువుని నా ఇంటికి ఆహ్వానించాను, నా పేరేంటి? రైట్ ఆన్సర్. 10 మార్కులు. ఒక రౌండ్ అయిపోయిందా? నేను ఒక దొంగని, 30 నాణ్యములకు యేసు ప్రభుని నేను అమ్మేశాను. నువ్వు అడగకుండా ముందే చెప్పిన పోతి. 10 మార్కులు. నేను ఒక గొర్రెల కాపర్ని, ఇశ్రాయేలుకు నేను 2వ రాజును, నా పేరేంటి? క్లూవా? ఆయన 2వ రాజు, బాగా పాటలు పాడతాడు, గొర్రెల కాపరి, దావీదు మహారాజు. రైట్ ఆన్సర్. 10 మార్కులు. నెక్స్ట్, నాకు 2 అక్కలున్నారు, నేను జబ్బుతో మరణించాను, ప్రభువు నన్ను జీవంతో లేపాడు, నేనెవరిని? లాజరు. ఓకే. నేను ఒక వ్యభిచారిని, నాకు 5 భర్తలు ఉన్నారు, నేను ప్రభువుతో మాట్లాడాను, ఆ బావి పేరేంటి? ఆమె పేరు కాదు, బావి పేరు. బావి పేరు. యాకోబు బావి. రైట్ ఆన్సర్. మేము పుట్టలేదు, మీలాగనే మాట్లాడతాం, పాడతాం, తింటాం, ఆడతాం, అని చెప్తాం, కానీ
మేమెవరో మా పేర్లేంటి. రైట్ ఆన్సర్. మన దాని ఎందుకు మళ్ళీ క్లూ అని. మేము పుట్టలేదు కానీ మరణించాము, మా పేర్లేంటి? అవ్వా, ఆదాము. రైట్ ఆన్సర్. 10 మార్కులు. మేము పుట్టినాము కానీ మరణించలేదు, మా పేర్లేంటి? రైట్ ఆన్సర్. ఇందులో ఉన్నటువంటి మన డీన్ స్వాముల వారు మనకి కొన్ని మంచి మాటలు, అంటే మనందరికి ఉపయోగపడేటువంటి మాటలు, కొన్ని మాటలు మాట్లాడతారు. దయచేసి నిశ్శబ్దంగా స్వామి చెప్పేటువంటి మాటల్ని ఆలకించడానికి ప్రయత్నించేద్దాం. తర్వాత అనౌన్స్మెంట్ కూడా జరుగుద్ది. అవి ఏమేమైతే ఎన్ని మార్కులు వచ్చినది అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్ వీళ్ళకి మాత్రం ప్రైజులు ఉంటాయి. అది ఎప్పుడు ఇస్తారంటే 4వ తేదీ పండగ రోజున ఇస్తారు. ఓకేనా? దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గ్రూప్ వాళ్ళు మన జడ్జెస్ అందరు అమ్మగారితో ఫాదర్తో కలిసి ఒక ఫోటో తీస్తారు మెమరీ కోసం. ఓకేనా? అందరు కూడా వెంటనే వెళ్ళిపోవద్దు. మొదటి గ్రూప్, రెండో గ్రూప్ అట్లా వాళ్ళందరూ కూడా ఫోటోలు తీస్తారు. ఏ గ్రూప్ అయితే ఒకవేళ ప్రైజ్లు వస్తాయో అది మాత్రం కొంచెం కన్ఫర్మ్ గా చెప్పండి. ఓకేనా? చివరిగా దానికోసం కాదు, బైబిల్లో మనం పరిజ్ఞానం పెంచుకోవాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి, బైబిల్ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఈరోజు నిన్న ఏం పండుగ చేసుకున్నాం? నిన్న జెరోము గారి పండుగ చేసుకున్నాం. పునీత జెరోము గారి పండుగ. ఆయన అంటాడు, నీవు బైబుల్ నిర్లక్ష్యం చేస్తే యేసు ప్రభువు నిర్లక్ష్యం చేసినట్టు. ఇగ్నరెన్స్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ఇగ్నరెన్స్ ఆఫ్ బైబుల్ అని అంటారు. ఇగ్నరెన్స్ ఆఫ్ బైబుల్ ఈజ్ ఇగ్నరెన్స్ ఆఫ్ క్రైస్ట్. అంటే నీవు బైబుల్ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే, పట్టించుకోకుండా ఉంటే యేసు ప్రభువుని కూడా నేను పట్టించుకోవాలి. బైబుల్ పట్ల నువ్వు అత్యంత జ్ఞానం కలిగిన ఉంటే యేసు ప్రభువుతో నీ సంబంధం కలిగిన. కాబట్టి మనం ఏం చేయాలంటే బైబుల్ కనీసం రోజు ఒక సెల్ చూసుకుంటా ఉంటాం, ఏదో ఆ రీల్స్ చూసుకుంటా ఉంటాము, పిచ్చిగా ఏది చూస్తూ ఉంటాం కదా. కనీసం రోజులో ఒక్క అధ్యాయం బైబిల్ చదువుకుంటే, రోజు స్వామి పూజకు వచ్చినప్పుడల్లా, వారం పూజ ఉంది కదా, ఉంది. మరి వారం స్వామి వచ్చినప్పుడు బైబిల్ గ్రంథం పట్టుకొని పూజకు వచ్చేసి బైబిల్ వాక్యం స్వామి చెప్పినప్పుడు కాంపిటేటివ్ గా ఉండాలి, చదవాల వాక్యం. నేను చదవాలా. దానికి ముందు ఏం చేయాలి? మీరు ఉన్నటువంటి బైబిల్, మన కాథలిక్ బైబిల్ గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్ గ్రంథాల్లో? ప్రొటెస్టెంట్ బైబిల్ చెప్తున్నావు, చెప్పు. ఎన్ని ఉన్నాయి? 73. ఇవన్నీ కూడా మీరు కంఠస్థం చేసుకోవాలి. ఎన్ని మీరు కంఠస్థం చేసుకుంటే మీరు బైబిల్ రెఫర్ చేయడానికి, వాక్యం చెప్పినప్పుడు రెఫర్ చేయడానికి చాలా అనువుగా ఉంటుంది, తొందరగా తీయవచ్చు. నేను ఏబిగిరిలో విచారణలో ఉన్నప్పుడు యూత్ మీటింగ్ పెట్టేసి మొదటగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి 73 పుస్తకాలు కంఠస్థం చేయండి. బైబిల్లో ఉన్నటువంటి అవి కంఠస్థం చేస్తే నీకు ఎక్కడ ఏ పుస్తకం ఉండదో నీకు దొరుకుతుంది వెంటనే. లేకుంటే అంత తనకలాడుతూ ఉంటావు. వాక్యం చెప్పినప్పుడు పాత నిబంధన నుంచి వాక్యం చెప్పినప్పుడు ఏమవుతుందంటే నూతన గ్రంథం చూస్తారు, నూతన గ్రంథం చెప్పినప్పటి నుంచి పాత నిబంధన చూస్తూ ఉంటారు. చాలా మంది గమనిస్తూ ఉంటారు ఈ ఎందుకు కూడా వాక్యం చెప్పేటప్పుడు. ఎప్పుడైతే మనకు ఈ యొక్క పుస్తకాల యొక్క పరిజ్ఞానం ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే వెంటనే ఎక్కడ ఉందో చెప్పగలం. ఇప్పుడు బైబిల్ ఉన్నాయా మీ దగ్గర? హబక్కూకు గ్రంథం ఎక్కడ ఉంచారు? 93 చూద్దాం. అక్కడ చూడకుండా, ఫస్ట్ లో చూడకుండా, విశేష సూచికలో చూడకుండా హబక్కూకు గ్రంథం తొందరగా చూడండి. రేపు ఆదివారం హబక్కూకు గ్రంథమే చూడండి. ఎంత లేట్గా తీస్తారు, ఎత్తుకెళ్తాను. విశేష సూచికకు వస్తారు. ఇంకా తీసారా? అది చూడండి. అంటే వెంటనే మనం చిటికిస్తే వెంటనే అక్కడ ఉండాలా. అప్పుడు నేను ఎమిగిరిలో విషయాలు ఉన్నప్పుడు వాక్యం చెప్తూ ఉంటే ఏమనే వాళ్ళంటే, స్వామి వీరికి ముందుగానే రాసి ఇచ్చాడని అంటూ ఉన్నారు. ముందుగానే వాక్యాలు రాసి ఇచ్చాడు. రాసి ఎప్పుడు ఇవ్వను నేను. వాక్యం చెబితే వెంటనే వాళ్ళు తీసేయాలి. అట్లా ఫామ్ చేసుకున్నాను. అట్లా ఫామ్ చేసుకుని ఆ గ్రూప్ ఏం చేశారంటే ఎక్కడన్నా చెప్తా ఉంటారు కదా, ఆ కూటలు కూడా తీసుకుపోయేవాళ్ళు. ఎందుకంటే వెంటనే వాళ్ళు వాక్యం తీస్తూ ఉన్నారు, వెంటనే వాక్యం తీస్తూ ఉన్నారు. అలాగే మనము కన్ఫ్యూజ్ కావాలా. ఎందుకంటే మనకు ఎప్పుడు ప్రొడక్షన్స్ వాళ్ళు ఇప్పుడు చూస్తూ ఉన్నాం,
ఏది చూసినా సెల్లులో వాళ్ళు వాక్యం చెప్పేది, అది చెప్పేది, ఇది చెప్పేది, అది మనం ఏమనుకుంటామంటే వాళ్ళు చెప్పేది నిజమేమనుకుంటాం. వాళ్ళు చెప్పేది నిజమేమనుకుంటాం. నిజమైంది మనం గ్రహించగలగాలి. ఏది నిజమైంది మనం గ్రహించగలిగితే అప్పుడు మనం వాళ్ళతో కంప్లీట్ చేయగలం. ఇప్పుడు ఎక్కడైనా చూడండి ఏమంటా ఉంటారంటే క్యాథలిక్ చర్చిలలో వాక్యం లేదు అంటా ఉంటాం. మరి ఆ వాక్యాన్ని మనం నేర్చుకుంటే కదా, ఆ వాక్యాన్ని మనం ప్రతి ఒక్కరు అదే ప్రొటెస్టెంట్స్ వాళ్ళు చిన్న పిల్లలు కూడా బైబిల్ పెట్టుకోబోతారు. వాళ్ళు చదవడానికి కాకుండా కానీ మన